ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ సమీపంలో తేలుగుట్టెకి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపింది. విశాఖపట్నానికి చెందిన గాయత్రి తన భర్త శ్రీచరణ్తో కలిసి విహారయాత్ర కోసం ఉత్తరాఖండ్కు వెళ్లగా విషాద ఘటన చోటు చేసుకుంది. గాయత్రి శ్రీచరణ్లకు గతేడాది నవంబర్లో వివాహం జరిగింది. ఇటీవల ఇద్దరు ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లారు. ఆదివారం రాత్రి ముసోరి ప్రాంతాల్లో కియానా హోమ్స్టేలో బస చేశారు. అంతకుముందు రిషికేశ్ను సందర్శించి అక్కడి నుంచి ముసోరికి చేరుకున్నట్లుగా సమాచారం. అయితే సోమవారం ఉదయం హోమ్స్టే సిబ్బంది నుంచి ముసూరి పోలీసులకు అత్యవసర సమాచారం అందింది. గదిలో గాయత్రి స్పృహ లేకుండా పడి ఉందని సమాచారం రావడంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లి పరిశీలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించారు. ఆదివారం రాత్రి తామిద్దరం మద్యం సేవించామని, తెల్లవారుజామున నిద్రపోయామని భర్త శ్రీచరణ్ వెల్లడించాడు. ఉదయం లేచి చూసేసరికి గాయత్రి ముక్కు నుంచి రక్తం కారుతూ స్పృహ లేకుండా పడి ఉందని చెప్పినట్లు సమాచారం. అయితే ఘటనా స్థలిలో కనిపించిన పరిస్థితులు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే గాయత్రి మృతదేహం దుస్తులు లేకుండా నేలపై కనిపించింది. గదిలోని దుప్పటిపై రక్తపు మరకలు కూడా గుర్తించారు. దీంతో కేసు మరింత మిస్టరీగా మారింది. ఈ మరణానికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని ఘటనాస్థలికి పిలిపించి ఆధారాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే ఈ మరణానికి గల ఖచ్చితమైన కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఇది సహజ మరణమా, ప్రమాదవశాత్తు జరిగిందా, లేక మరేదైనా కోణం ఉందా అనే అంశాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.